ఏయ్ పార్వతి, ఇంకోసారి ఇలా దారిలో మీటింగ్ పెట్టినా, అవసరానికి అనవసరానికి సొల్లు వాగినా ఏం చేస్తానో నాకే తెలీదు. ఐశ్వర్య కూల్. పార్వతి, కూరగాయలు పట్టుకొని ఎందుకు నడుచుకుంటూ వచ్చావు? మన కార్ ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు కదా, లేకపోతే ఆటోలో వెళ్లాల్సింది. వద్దు పెద్దబాబు, కారులో పోతే 300 ఖర్చు అవుద్ది. ఆటో ఎక్కామా, అందులో సగం 150 ఖర్చు అవుద్ది. ఉన్నోళ్ళు కదా అని ఉన్నంత ఖర్చు పెడతావా ఏంటి? మిగిలినట్టు ఉంటుంది, నేను నడిచినట్టు ఉంటుంది. వావ్, చూసావా బ్రో, నిన్న పనిలో చేరింది, ఈ రోజు ఆదా చేసింది. నువ్వు గ్రేట్ పార్వతి. ఈ ఘట్టము నేను ఫ్యామిలీకి 300 రూపీస్ సేవ్ చేసావు. ఏమన్నా దీంతో బాధే. తీసుకెళ్ళు, ఇంటి దగ్గర దిగబెట్టిరా, నేను ఇక్కడే ఉంటాను. నిజమే ఏం పార్వతి? అమ్మో లేదు, నేను నడుచుకుంటూ వెళ్తాలే. హే వెయిట్ వెయిట్ బ్రో, ఇంటికేనా? అవును పార్వతి, కారెక్కు. అమ్మో వద్దు పెద్దబాబు గారు, అమ్మగారు చూస్తే సంపేస్తారు. నేను రాను. పార్వతి జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అమ్మా, అమ్మగారింట్లో వంట పని చేస్తున్నా. నాన్న కోరిక తీరింది, నాన్న కోరిక ఇంకోటి ఉంది. నీకు తెలుసు కదా, అదేదో అంటాడే, పార్వతి నిన్నొక ఐసేతులో పెట్టాలి, అత్తారింటికి పంపాలి అని. అది కూడా చేసావంటే నీకు 101 టెంకాయ కొడతా. పెద్దబాబు, మీరు కూడా రండి. అమ్మవారు చాలా పవర్ఫుల్. రండి పెద్దబాబు, రండి. ఆగండి.
పెట్టుకోండి పెద్దబాబు. ఏమైంది? మా ఊరి రాములూరి గుడిలో రాములూరిని చూసినట్టుంది పెద్దబాబు. మిమ్మల్ని ఇట్ట చూస్తా ఉంటే ఈ రాములూరిని చేసుకునే సీతమ్మ ఏడుందో పెద్దబాబు. వెళ్దామా? పోదాం. ఒక్క నిమిషం. ఇదిగోండి అమ్మవారి కంకణం. ఇది చెయ్యకుంటే చాలా మంచిది. మనసులో ఏది కోరుకుంటే అది తీరుతుంది. అయ్యో, ఏమైంది? అయినా మీకు కోరికలేముంటాయి పెద్దబాబు, అన్నీ ఉన్నాయి కదా. సరే, ఎప్పుడైనా మీ మనసులో కోరికొస్తే తీరుతుందిలేండి. కట్టుకోండి. గిట్టివ్వండి పెద్దబాబు, నేను కడతాను. మసాలా ఆలు ఫ్రై పన్నీర్ సాంబార్. పాపక, ఇదమ్మగారికి స్పెషల్ గా వడ్డించమను. కొంచెం కారంగా, కొంచెం తీయగా, వెరైటీగా ఉంటుంది. ఇదిగో, ఇదేమో అయ్యగారికి. ఉప్పెక్కువ తినకూడదు కదా, ఇది సెపరేట్. ఈ గిన్నెలో పన్నీర్ కర్రీ ఉంది చూడు, ఇది పెదబాబు గారికి. మొన్న 2 చెంచాలు ఎక్కువ వేసుకుని తిన్నారని ముచ్చుమక్క చెప్పింది. అందుకే మళ్ళీ పన్నీర్ కర్రీ స్పెషల్ గా చేశాను. సినబాబు గారు రాగానే ఈ మసాలా కర్రీని ఖాళీ చేసేస్తారు. మర్చిపోయాను, భవనమ్మ గారు ఆలు ఫ్రై కావాలన్నారు. అందులో ఉంది, తీసుకెళ్ళండి. ఏంటి పాపక్క అట్టా చూస్తున్నావు? నేను ఇన్నేళ్ల నుంచి ఇక్కడ పనిచేశాను. కష్టపడి ఇన్ని వంటలు చేశాను అని అనుకున్నాను, కానీ నీలా సంతోషంగా ఎప్పుడు వండానో గుర్తే లేదు. నిన్ను ఏడిపించే భవానమ్మను కూడా నువ్వు శ్రద్ధ పెట్టి వండావు చూడు, అక్కడ నచ్చావు పార్వతి. ఎవరికి ఏమిష్టమో చేశావు, ఎవరు ఏం తింటారోనే చూశావు. కానీ ఎంతో మంది పనోళ్ళున్నా గాని నీలాగా ఎవ్వరూ చూసుకోలేదే. నువ్వు అదృష్టవంతురాలు కాదు పార్వతి. నిన్ను పనిలో పెట్టుకున్నారే వీళ్ళు వీళ్ళు ఈ ఇంట్లో వాళ్ళే అదృష్టవంతులు. దేవా, ఎంగేజ్మెంట్ పనులు ఎంతవరకు వచ్చాయి? ఏ నిమిషమైన ఎంగేజ్మెంట్ పెట్టుకోవచ్చమ్మా. వీఆర్ రెడీ. పెద్దబాబు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడంటే ఇప్పటికిప్పుడు ఘనంగా పెళ్లి చేసేమన్నా చేసేస్తాడు. పెళ్లి కొడుకు ఉండాలి కదా. అదేనక్క, మన చిన్నబాబు ఇంట్లో లేడు కదా, అందుకే అంటున్నాను. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.